నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కర్నూలులో రిలయన్స్ శీతల పానీయాల సంస్థ పలు జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు హోటళ్ల నిర్మాణం అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం వైసీపీ మద్యం కుంభకోణంలో ఐఐటీఎన్ల పాత్ర డబ్బు ఆశ చూపి అవినీతి ఉచ్చులో దింపిన రాజకేశ్ రెడ్డి ముఠా సిట్ దర్యాప్తు భయంతో పరార్ వైసీపీ హయాంలో అర్హత లేని వారికి ఇళ్ల పట్టాలు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి ఇప్పటి వరకు 50,000 మందికి పైగా అనర్హులు గుర్తింపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ తర్జన భర్జన బీసీలకు 42% అమలుపై చర్చలు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపైన సమాలోచన తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు నేడు షెడ్యూల్ ప్రకటన విద్యార్థుల్లో అవగాహన కోసం తొలుత మాక్ కౌన్సిలింగ్ తర్వాతే సీట్ల భర్తీ బనకచెర్లపై 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటన సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో 5కు చేరిన మృతుల సంఖ్య మరో 6 కోసం విస్తృత గాలింపు కాంగ్రాలో గల్లంతైన కూలీలపై స్పష్టత కరవు ఆంధ్రప్రదేశ్లో వివిధ సంస్థలు పరిశ్రమలు హోటళ్లు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది కర్నూలులో 1622 కోట్లతో రిలయన్స్ సంస్థ శీతల పానీయాల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది చిత్తూరు జిల్లాలో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతించింది అమరావతి తిరుపతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది కర్నూలు సమీపంలో 1622 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ శీతల పానీయాలు డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఓర్వకల్లులోని ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్లో పరిశ్రమ ఏర్పాటుకు 80 ఎకరాల్ని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ పరిశ్రమ ఏర్పాటుతో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని పేర్కొంది వచ్చేడాది డిసెంబర్లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది చిత్తూరు జిల్లాలో 350 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది ఈ పరిశ్రమ వల్ల స్థానికంగా 790 ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వెల్లడించింది వచ్చేడాది అక్టోబర్ 1 నాటికి పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించింది తూర్పు గోదావరి జిల్లాలో 224 కోట్ల పెట్టుబడితో 750 ఉద్యోగాలు కల్పించేలా 3F ఆయిల్ ఫార్మ్ లిమిటెడ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ పామాయిల్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రాజధాని అమరావతిలో 145 కోట్లతో గ్రీన్ పార్క్ హోటల్ అండ్ రెస్టారెంట్ లిమిటెడ్ సంస్థ 4 స్టార్ లగ్జరీ హోటల్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది ఈ హోటల్ ద్వారా 250 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపింది 80.46 కోట్ల పెట్టుబడితో 300 ఉద్యోగాలు కల్పించేలా తిరుపతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి పావని హోటల్ కు అనుమతించింది పోలవరం ప్రాజెక్టు వద్ద 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది 255 కోట్ల పెట్టుబడితో 350 ఉద్యోగాలిచ్చేలా మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిసార్ట్ నిర్మించేందుకు 15.25 ఎకరాల భూమిని కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు ఉదయం 10:30కు విజయవాడలోని ఒక హోటల్లో జరిగే జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో సీఎం పాల్గొంటారు మధ్యాహ్నం గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్లో నిర్వహించనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమానికి హాజరు కానున్నారు హ్యాకథాన్ ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో ఏఐ నిపుణులతో ఆయన మాట్లాడతారు అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి వెళ్లి జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు సంస్థ నిర్వాహకులు అధికారులతో మాట్లాడతారు అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లి బయలుదేరి వెళ్తారు వైసీపీ ముఠా ఖరగ్పూర్ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదువుకున్న కొందరిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేసింది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమైన కుర్రాడిని ముడుపుల సొత్తుకు కాపలాదారుగా చేసింది ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా వాటిని ఒకచోట నుంచి మరో చోటకు చేర్చే హ్యాండర్లుగా ఉపయోగించింది వైసీపీ మద్యం ముఠా చేతుల్లో ఉన్నత విద్యావంతులైన యువకులు కీలుబొమ్మలైనట్లు దర్యాప్తులో వెలుగు చూసింది
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ కుంభకోణంలోని పాత్రధారుల్లో ఎక్కువ మంది ఐఐటీల్లో చదివిన వారు, ఇంజనీరింగ్ పట్టభద్రులేనని సిట్ గుర్తించింది. వారిలో కొంతమంది సాక్షులుగా వచ్చి తాము ఈ కుంభకోణంలో ఎలా పాత్రధారులుగా మారామో సిట్ అధికారుల ముందు చెప్తున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి నాటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైనందునే ప్రభుత్వ ఐటీ సలహాదారు పదవి కట్టబెట్టారు. అదే అదనుగా ఆయన అనేక మంది ఉన్నత విద్యావంతుల్ని, ఇంజనీరింగ్ పట్టాదారుల్ని ఉచ్చులోకి దింపారు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తారని, కీలక స్థానాల్లో నియమిస్తారని ప్రలోభపెట్టారు. నమ్మిన పాపానికి నిలువునా ముంచేశారు. ఈ కేసులో ఏ9గా ఉన్న తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ కుమారుడు. ఐఐటీ ఖరగ్పూర్లో చదువుకున్నాడు. రాజ్ కెసిరెడ్డితో పరిచయమయ్యాక పెద్ద కుంభకోణం అని తెలిసిన మద్యం దందాలో కీలక పాత్రధారిగా మారాడు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్మును దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా రాబట్టుకునేందుకు డొల్ల కంపెనీలు స్థాపించాడు. ముడుపుల సొమ్మును వీటి ద్వారా రూటింగ్ చేసేవాడు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కొన్నేళ్ల కిందట ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లి గొప్పలు పోయాడు. తాను అనేక కంపెనీల్ని స్థాపించారని చెప్పుకున్నాడు. అతడి మాటలు నమ్మిన ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏవైనా ప్రాజెక్టులుంటే చూడాలని కోరారు. వారిలో కొందరిని ఎంపిక చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి వారికి తెలియకుండానే మద్యం కుంభకోణంలో పాత్రధారులుగా మార్చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన కట్టా ప్రణయ్ ప్రకాష్ అనే యువకుడు మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు. 3 ఏళ్లు హైదరాబాద్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ నెల్లూరులో ఇంటర్ కలసి చదువుకున్నారు. ఆ చనువుతో రాజ్ కెసిరెడ్డికి చెప్పి ఏపీ ప్రభుత్వంలో తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించారని కోరారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి తన మిత్రుడు ప్రణయ్ను మద్యం రొచ్చులోకి దించాడు. ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించేలా చూసే ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టు బాధ్యతల్ని ప్రణయ్కు అప్పగించాడు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాల్ని నిల్వ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఓ ఫ్లాట్ ను వైసీపీ మద్యం ముఠా ప్రణయ్ ప్రకాష్ తో అద్దెకు తీయించింది. 100 కోట్ల నోట్ల కట్టల్ని అట్టపెట్టెల్లో తెచ్చి అక్కడ నిల్వ చేసేది. ఆ డబ్బుకు ప్రణయ్ కాపలాగా ఉండేవారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఆ డబ్బును రాజ్ కెసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన వారికి అందజేసేవారు. మద్యం కుంభకోణం దర్యాప్తు వేగవంతమవడంతో దుబాయ్ పారిపోయిన ప్రణయ్ ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చి ఈ విషయాలన్నీ సిట్ అధికారులకు చెప్పారు. న్యాయాధికారి ఎదుట వాంగ్మూలమిచ్చారు. ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైమన్ ప్రసన్ కు మంచి కెరీర్ చూపిస్తామని ఆశపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డిలు ఈ కుంభకోణంలోకి దించారు. సైమన్ ప్రసన్ తొలుత మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల బాధ్యతలు చూసేవాడు. తర్వాత రాజ్ కెసిరెడ్డి సూచనలతో ఆ డబ్బును చెప్పిన చోటకు చేర్చేవాడు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేకసార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులకు ముడుపుల సొమ్ము అందజేయడంలో కీలకంగా వ్యవహరించిన సైమన్ ఇప్పుడు పరారీలో ఉన్నారు. సికింద్రాబాద్ కు చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజ్ కెసిరెడ్డి బృందం అతన్ని ఈ రొచ్చులోకి దింపింది. లీలా డిస్టిలరీస్ అనే సంస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న రాజ్ కెసిరెడ్డి ఆ సంస్థకు ఏపీ ఇన్ఛార్జిగా పురుషోత్తం వరుణ్ కుమార్ ను నియమించారు. ఏపీఎస్బీసీఎల్ నుంచి ఆ సంస్థకు 459 కోట్లు జమ కాగా ఆ సొమ్మంతా రకరకాల కంపెనీల ద్వారా మళ్లించారు. ఇలా ఈ కుంభకోణంలో పాత్రధారిగా మారిన వరుణ్ కుమార్ ఇప్పుడు విదేశాలకు పారిపోయాడు. వైసీపీ పాలనలో అక్రమంగా ఇంటి పట్టాలు పొందిన అనర్హుల గుట్టు రట్టవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, అధిక విద్యుత్ బిల్, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇంటి పట్టాల అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ గుట్టును రట్టు చేస్తోంది. అప్పట్లో పట్టాలు పొందిన 13,34,786 మంది అర్హతలను పరిశీలిస్తోంది. ఇందుకోసం జిల్లా అధికారులకు ప్రత్యేక ప్రశ్నావళిని ప్రభుత్వం పంపింది. వైసీపీ పాలనలో పేదలకు దక్కాల్సిన ఉచిత ఇంటి పట్టాలు అనర్హుల పాలయ్యాయి. వైసీపీ ఒత్తిళ్లకు రెవెన్యూ సిబ్బంది లొంగిపోవడంతో అనర్హులు ఇళ్ల పట్టాలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఈ అక్రమాల గుట్టు వీడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వైసీపీ హయాంలో ఇంటి పట్టాలు పొందిన వారిలో 50,000 మందికి పైగా అనర్హులు ఉన్నట్లు ఇప్పటి వరకు తేలింది. వీరిలో 10,000 మంది అన్నమయ్య జిల్లాలోనే ఉన్నారు. కాకినాడ జిల్లాలో 5,006, పల్నాడు జిల్లాలో 2,804, నెల్లూరు జిల్లాలో 2,478 మంది చొప్పున ఉన్నారని గుర్తించారు. అప్పట్లో 13,34,786 మంది ఇంటి పట్టాలు పొందారు. వారందరి అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం జిల్లా అధికారులకు ప్రత్యేక ప్రశ్నావళి పంపింది. లబ్ధిదారులకు అంతకుముందే సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉందా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా,
4 చక్రాల వాహనం ఉందా? కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా? ప్రభుత్వం అందజేసిన ఖాళీ స్థలాన్ని ఇతరులకు విక్రయించారా? వంటి వివరాలను పరిశీలించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇంటి పట్టాలు పొందిన వారిలో పల్నాడు, అన్నమయ్య, కాకినాడ, విశాఖ, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 225 మంది నుంచి 126 మధ్య ఉన్నారు. సొంత ఇంటి స్థలం లేదా ఇల్లు ఉన్నవారు 13,309 మంది మళ్లీ పట్టాలు దక్కాయి. వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 3,060 మంది ఉన్నారని గుర్తించారు. కాకినాడ జిల్లాలో 1,353, నెల్లూరు జిల్లాలో 1,368, పల్నాడు జిల్లాలో 899, ఎన్టీఆర్ జిల్లాలో 728, పశ్చిమ గోదావరి జిల్లాలో 616 మంది చొప్పున ఉన్నారు. గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం ద్వారా గతంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 2,000 మంది వైసీపీ హయాంలో మళ్లీ స్థలాలు పొందారు. వీరి సంఖ్య అన్నమయ్య, కాకినాడ, పల్నాడు, విశాఖ, నంద్యాల జిల్లాల్లో ఎక్కువగా ఉంది. 4 చక్రాల వాహనాలు కలిగి పట్టాలు పొందిన వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 242, కాకినాడ జిల్లాలో 135 మంది చొప్పున ఉన్నారు. ఒకే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు పొందిన వారు 500 మంది వరకు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 10 మంది మైనర్లు ఇళ్ల పట్టాలు అందుకున్నట్టు తేలింది. కూటమి ప్రభుత్వానికి అందిన 1,00,000 దరఖాస్తుల్లో అనర్హులను తొలగించి అర్హులకు ఇంటి పట్టాలను ఇవ్వనున్నారు. వాటి పరిశీలన జరుగుతోంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న హామీని అమలు చేసే మార్గాలను అన్వేషిస్తోంది. పంచాయతీల్లో రిజర్వేషన్లను 30 రోజుల్లో తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసినందున సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వాలా అని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొంది. దానికనుగుణంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన చేసి ఆ డేటా ఆధారంగా బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో 2 బిల్లుల్ని ఆమోదించేసి గవర్నర్కు పంపించారు. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతున్నందున నిర్ణయం కోసం రాష్ట్రపతికి గవర్నర్ నివేదించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. ఏప్రిల్లో బిల్లులు పంపించినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్ని 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను 20 రోజుల్లోనే కొలిక్కి తెస్తామని ప్రభుత్వమే చెప్పడంతో 30 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలని ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా, రాజకీయంగా నష్టం జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీకి బృందాన్ని పంపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల రిజర్వేషన్లు తేలకపోయినప్పటికీ రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నట్లు సమాచారం. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వొచ్చా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు పెండింగ్లో ఉండగా జీవోల ద్వారా రిజర్వేషన్లు పెంచడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న అభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు వేచి చూసి రాష్ట్రపతి నుంచి స్పందన రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాలేవీ ఫలించకపోతే పాత విధానంలో బీసీలకు 23% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. పరిపాలనలో సాంకేతికతను జోడించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇక నుంచి ఈ కేబినెట్ విధానాన్ని తీసుకొచ్చేలా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు డిజిటల్ ఆఫీస్, ఈ ఫైలింగ్ విధానంలో ఉత్తమ మార్గాలను తెలంగాణ సీఎస్ కె రామకృష్ణారావు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ కేబినెట్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పద్ధతులను ప్రధాన కార్యదర్శి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాల ఎజెండాతో పాటు టేబుల్ ఐటమ్స్ అన్ని ముద్రిత పత్రాల రూపంలో మంత్రులకు అందించడం, ఆ ఫైళ్లను రహస్యంగా భద్రపరచడం జరుగుతోంది. ఇకపై కేబినెట్ ఎజెండా మొదలు నిర్ణయాల వరకు ఫైళ్లన్నీ ఈ ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. కొత్త విధానం వల్ల ఫైళ్లు రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని భావిస్తోంది. తెలంగాణలో కన్వీనర్ కోటా బీటెక్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ షెడ్యూల్ నేడు విడుదల కానుంది. గత నెల 11న ఎబ్సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. వెంటనే కౌన్సిలింగ్ కు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. జూన్ 30 నాటికి కళాశాలలకు అనుమతులిస్తామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి పేర్కొనటం, ఫీజుల సమస్య కూడా తలెత్తడంతో ఆలస్యమైంది. కాలేజీలకు ఏఐసిటిఈ అనుమతుల గడువు 2 రోజుల్లో ముగియనున్నందున షెడ్యూల్ను ఈ సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. జూలై
జూలై 4 తర్వాతే కౌన్సిలింగ్ కు వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఈసారి నేరుగా కౌన్సిలింగ్ ప్రారంభం కాదు. తొలుత విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత సీట్లు కేటాయిస్తారు. అనంతరం ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పిస్తారు. 4-5 రోజుల పాటు జరిగే మాక్ కౌన్సిలింగ్ లో పొందిన ర్యాంక్ ఆధారంగా ఏ కళాశాలలో సీటు దక్కే అవకాశం ఉంటుందనే విషయమై విద్యార్థికి అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత అసలైన కౌన్సిలింగ్ చేపడతారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్యారోగ్య శాఖ 2 నోటిఫికేషన్లను విడుదల చేసింది. 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 4 స్పీచ్ పాథాలజిస్టుల కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26 వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే వైద్యారోగ్య శాఖలో 8,000కు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి మరో 6,000 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. త్వరలోనే వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పోలవరం బనకచెర్లపై వారం 10 రోజుల్లోపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సమావేశం కానున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో జలశక్తి శాఖ సాధించిన విజయాలపై గురువారం ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జల వివాదంపై మాట్లాడారు. ఈ అంశంపై ఇప్పటికే 2 రాష్ట్రాలతో మాట్లాడినట్లు తెలిపిన సిఆర్ పాటిల్ కలిసి కూర్చొని మాట్లాడటానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంసిద్ధత వ్యక్తం చేశాయని చెప్పారు. అందులో భాగంగానే 2 రాష్ట్రాలతో 10 రోజుల్లో సమావేశం కానున్నట్లు తెలిపారు. तेलंगाना और आंध्र प्रदेश का भी प्रॉब्लम चल रहा था. हम लोगों ने उन दोनों के साथ बात की है और हम 8-10 दिन के अंदर उनके साथ भी मीटिंग करने वाले हैं. दोनों बैठकर बात करने के लिए तैयार है. ये मानसिकता भी बनी है. तो सबको बिठाना तो पड़ेगा क्योंकि पानी एक बड़ा पॉलिटिकल इश्यू भी होता है. इसके लिए हर स्टेट को भी अपना निर्णय करने में थोड़ा टाइम भी लगता है, थोड़ी हिचकिचाहट भी होती है, मगर फिर भी रास्ता निकल रहा है. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు సహా విభజన అంశాలపై చర్చిద్దామని ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఏపీ సర్కార్తో అధికారుల కమిటీ ద్వారా చర్చించాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. 1-2 రోజుల్లో అధికారికంగా లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణకు సంబంధించిన అధికారుల కమిటీని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. గత సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్లు రామకృష్ణారావు, శేషాద్రి సభ్యులుగా గతంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు కాబట్టి కమిటీలో శేషాద్రితో పాటు ఇంకొందరిని నియమించాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు ఇస్తారు. ఆ కమిటీ ఏపీ అధికారులతో చర్చిస్తుంది. ప్రజల్లో ప్రజాప్రభుత్వం శభాష్ అనిపించుకునేలా కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా అధికారుల సమీక్షా సమావేశానికి సహచర మంత్రి గడ్డం వివేక్తో కలిసి జూపల్లి హాజరయ్యారు. పాలనలో పారదర్శకత ముఖ్యమని, గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని చెప్పారు. పథకాల అమలులో సిబ్బంది కొరత ఉంటే వివిధ శాఖల వారీగా కలెక్టర్లు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకొని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అలా చేయని వారిపై సామధాన దండోపాయం అన్నట్లు వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నో ఆర్థిక బంధువులు అయినా కూడా ఇది సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నప్పుడు ఇవి ప్రాపర్ గా ఎవరికైతే దక్కాలో దక్కకపోతే, ఎవరెవరికైతే ఏ డిపార్ట్మెంట్ లో మీకు సమస్యలు ఉంటే వాటిని మీరు ₹1 ఖర్చు కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని దరఖాస్తు రాసి సంబంధిత అధికారికి వాట్సాప్ ద్వారా పెట్టండి. అది మండల గ్రామ స్థాయికైనా, మండల స్థాయికైనా, జిల్లా స్థాయికైనా. సో వీటిని అధికారులు రికార్డ్ చేసుకొని రిజిస్టర్ రాష్ట్రంగా సిస్టమేటిక్గా ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. ఆ దిశగా ఆ స్థాయిలో మనందరం కలిసి యాజ్ ఎ టీమ్ లెట్ us work together. హైదరాబాద్ లో నిరుపేదలు, కూలీల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ₹5 అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని అందించే ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన 4వ స్టాండింగ్ కమిటీ 22 అంశాలు, 10 టేబుల్ ఐటంలకు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని జోన్లలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను చెల్లింపు పద్ధతిలో
వినియోగించుకునేలా జోనల్ స్థాయి ప్రతిపాదనలకు కమిటీ ఆమోదముద్ర వేసింది. వీధి దీపాల నిర్వహణకు కొత్త ఏజెన్సీని ఖరారు చేసేందుకు అంగీకరించింది. ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్ కూటమిగా ఏర్పడనున్నాయనే కథనాలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. ఇటీవల 3 దేశాల మధ్య జరిగిన సమావేశం అధికార స్థాయిలో జరిగిందని, రాజకీయ పరమైంది కాదని స్పష్టం చేసింది. చైనాలో ఇటీవల 2 ప్రాంతీయ సదస్సులు జరిగాయి. కున్మింగ్లో జూన్ 19న చైనా, పాక్, బంగ్లాదేశ్ ప్రతినిధులు త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ 3 దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేస్తున్నాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. అధికారుల స్థాయిలోనే సమావేశం జరిగిందని, రాజకీయ స్థాయిలో కాదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ చెప్పారు. భారత్ను పక్కన పెట్టే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరిగిందా అన్న ప్రశ్నకు బదిలిస్తూ 3వ పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నది మాత్రం కాదన్నారు. దీనిపై చైనా, పాక్లు ఇప్పటికే వేర్వేరు ప్రకటనలు చేశాయి. త్రైపాక్షిక సహకారంపైనే విస్తృత చర్చలు జరిపామని, పరస్పర విశ్వాసం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో హైడ్రో ప్రాజెక్టు వద్ద సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 5కు పెరిగింది. మరో 3 మృతదేహాలను వెలికితీసిన సహాయ బృందాలు గల్లంతైన మరో 6 కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా బుధవారం కాంగ్రా, కులు జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. కులులోని రెహలా బిహల్లో 3 గల్లంతు కాగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కాంగ్రా జిల్లా ఖనియారా గ్రామంలోని మనుని ఖాడ్ కాలువలో నీటి మట్టం పెరిగింది. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు స్థలం సమీపంలోని తాత్కాలిక కార్మిక కాలనీలో దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు వరదల్లో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో కొంతమందిని రక్షించినప్పటికీ ఎంతమందిని రక్షించారో అధికారులు ఖచ్చితంగా చెప్పలేదు.